బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని తన కూతుర్ని చిత్రహింసలు పెట్టింది తల్లి మాధవి. చిన్నారికి 5 రోజులుగా అన్నం పెట్టకుండా అట్లకాడతో వాతలు పెట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. పాప గాయాలను గమనించిన స్థానికులు 1098కి ఫిర్యాదు చేశారు. అధికారులు పోలీసుల రాకను గమనించి దుస్తులు అమర్చే ర్యాక్లో బాలికను దాచిపెట్టింది. మాధవితో పాటు సహకరించిన శివపర్వతి అనే మరో మహిళను పోలీసులు విచారిస్తున్నారు. అటు ఐసీడీఎస్ అధికారులు బాధితురాలు నరసారావుపేటలోని శిశు సంక్షేమ గృహానికి తరలించారు. సత్తెనపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని సుగాలి కాలనీలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని తన కూతుర్ని చిత్రహింసలు పెట్టింది తల్లి మాధవి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్లో అందించే సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, సత్తెనపల్లి హృదయ విదారక ఘటనపై అప్డేట్స్ ఏంటి? సోనియా, పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అయితే మాత్రం ఈ యొక్క దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏదైతే సత్తెనపల్లికి చెందినటువంటి ఒక సుగాలి కాలనీలో అయితే మాత్రం మాధవి అనేటువంటి ఒక తల్లి కూడా విచక్ష రహితంగా అయితే మాత్రం తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందనేటువంటి కారణంతో అత్యంత కిరాతకంగా తన పాపను అయితే మాత్రం తీవ్రంగా ఇబ్బంది పెట్టడమే కాకుండా అట్లకాడతో కూడా ఒళ్ళును కూడా పూర్తి స్థాయిలో కాల్చినటువంటి ఒక విషాదమైనటువంటి ఘటన అయితే మాత్రం ప్రస్తుతం వెలుగులోకి రావడంతో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా అవాక్ అవుతా ఉన్నారు. ఏదైతే తమ వివాహేతర సంబంధానికి ఆ పసిపాప అడ్డం వస్తుందనేటువంటి కారణంతో కూడా ఆ కసాయి తల్లి ఆ కూతుర్ని చిత్రహింసలు పెట్టడమే కాకుండా అట్లకాడతో కాల్చి వాతలు పెట్టడం అనేది నిజంగా చాలా బాధాకర విషయం అని మనం చెప్పాలి. మరి ఈ ఘటన సత్తెనపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని సుగాని కాలనీలో అయితే మాత్రం చోటు చేసుకుంది. మరి దీంతో అయితే మాత్రం ఏదైతే గత 2 రోజులుగా కూడా తల్లి మాధవి, అదేవిధంగా ఆమె స్నేహితురాలు శివపార్వతి వారిద్దరు కూడా ఒకే ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని కూడా పక్కా సమాచారం అంతా ఉంది. ఈ క్రమంలోనే ఆ పాప వీరిద్దరికి కూడా అడ్డు వస్తా ఉంది అనేటువంటి క్రమంలో ఆ పాపను చిత్రహింసలకు గురి చేసి ఇబ్బంది పెడుతున్నటువంటి నేపథ్యంలో కూడా చుట్టుపక్కల స్థానికులు గత 2 రోజులుగా పాప కనిపించడం లేదంటూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పాపను చిత్రహింసలకు గురి చేస్తున్నారనేటువంటి ఒక సమాచారంతో కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా 1098కి అయితే మాత్రం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో వెంటనే అక్కడ ఉన్నటువంటి శిశు సంక్షేమం సంబంధించినటువంటి ఐసీడీఎస్ సంబంధించినటువంటి అధికారులు రంగప్రవేశం చేసినటువంటి నేపథ్యంలో కూడా ఆ బాలికను వారు చిత్రహింసకు గురి చేయడమే కాకుండా వారు వచ్చే సమయానికి ఒక ర్యాక్ లో ఆ పిల్లను కూడా దాచిపెట్టేటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. మరి వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా తాళాలు బలవంతంగా పగలగొట్టి లోపలికి వెళ్లి క్షుణ్ణంగా తనిఖీ చేయగా కూడా ఆ బాలిక కనిపించకుండా ర్యాక్ లో పెట్టడంతో ఆ బాలిక బిగ్గరగా ఆ కేకలు వేయడానికి గమనించి వెంటనే అధికారులు ఆ ర్యాక్ ఉన్న డోర్ ని ఓపెన్ చేయడానికి కూడా ఈ విషయం బట్టబయలు కావడంతో తల్లి వెంటనే కూడా అప్రమత్తమై దీన్ని బుకాయించేటువంటి ప్రయత్నం అయితే మాత్రం చేసినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం వెంటనే పోలీసులు ఆమెతో పాటు ఆమెకు స్నేహితురాలు శివపార్వతి అనేటువంటి మహిళను కూడా అదుపులోకి తీసుకుని సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అనంతరం ఆ పాపని నరసరావుపేటలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ కి తరలించి అనంతరం అక్కడి నుంచి కూడా ఆమె పరిస్థితి కొంత విషమంగా ఉన్నటువంటి నేపథ్యంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించేటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. మొత్తానికి ఈ ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆ కసాయి తల్లి మరి ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టిందా అనేటువంటి దానిపై అయితే మాత్రం ప్రజలందరూ కూడా ఇప్పటికే కొంత అవాక్ అవుతున్నటువంటి పరిస్థితి మాత్రం ఉంది. నివ్వరపోతా ఉన్నారు. ఈ ఘటన జరిగినటువంటి నేపథ్యంలో సత్తెనపల్లిలో కేవలం కూడా వ్యభిచారం కోసం కన్నా నవమాసాలు మోసి కని పెంచినటువంటి పాపను ఈ విధంగా తల్లి చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. దీనిపై ప్రజా సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో గగ్గోలు పెడతా ఉన్నాయి. ఖచ్చితంగా ఆ తల్లికి సరైనటువంటి శిక్ష పడాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఆ పాప అయితే ఐసీఎస్ సంబంధించినటువంటి వారి యొక్క అధికారుల పర్యవేక్షణలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి ఈ ఘటనపై అయితే మాత్రం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తా ఉన్నారు. సోనియా, రైట్, థ్యాంక్ యూ పవన్.